విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం ఎండాకాలం పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూలీలు మొత్తం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులకు వెళ్తున్నారు. అసలు ఈ ఉపాధి హామీలో కూలీలకు ఎంతవరకు కూలీ దక్కుతుంది, దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఈ యొక్క ప్రోగ్రాం వల్ల ఆవశ్యకత ఏంటిది, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి వారు వీరని కాదు, ప్రతి ఒక్కరు ఎవరికైతే దాంట్లో ఉపాధి హామీ పథకం యొక్క లబ్ధిదారు ఉన్నారో వాళ్ళంతా పనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందా, ఏం జరుగుతుందనే. నమస్తే అండి. దీనివల్ల ఉపయోగం ఉంది, కానీ కొన్ని సద్వినియోగం చేసుకుంటారు దాన్ని. దాంతోపాటు రైతులకు కూడా అటాచ్ చేసి పెడితే రైతులకు మంచిగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. తర్వాత దీన్ని కొంచెం ఇంకా కొద్దిగా లోతుకు పోయి కొంచెం పైసలు కూడా ఎక్కువ బయటకు చూసి తర్వాత రైతులకు అటాచ్ చేసే పని ఏంటంటే పొలాలకు కానీ తోటలు కానీ ఇలాంటివి మొత్తం చేస్తూ పోతే మంచిగా ఉండదని మా ఆలోచన. వ్యవసాయం పనికి కూడా ఉపాధి హామీ కూలీలకు లింకప్ చేయాలనేది ఒక ఆలోచన. అది చేస్తే బాగుంటుంది అనేది రైతులకు బెనిఫిట్ అవుతుంది, ఇటు కూలీలకు కూడా ఇది అవుతుంది. దానికోసానికైనా చేయాలని గవర్నమెంట్ మేము పదే కోరుకుంటున్నాం. చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన. మొత్తం మీద అయితే ఉపాధి హామీ పథకం వల్ల బెనిఫిటే ఉంది, కానీ దాన్ని కొంచెం మళ్ళీ పైసలు పెంచడం కానీ చేసినంత ఉపాధి హామీ కూలీలు పడతలేవు పైసలు అయ్యి. ఒకసారి 15 పడుతున్నాయి, ఒకసారి 20 పడుతున్నాయి, 50 పడుతున్నాయి, 30 పడుతున్నాయి. అట్ట కాదు కదా. గవర్నమెంట్ ఇచ్చింది 300 రూపాయలు ఇచ్చింది. ఆయన 300 రూపాయల ఏం పడుతున్నాయి, 300 పడతలేదు కదా. దానికి ఉపయోగం పెద్దగా కూలీ పెంచాలి. కూలీలు పెంచితే ఒక 300 పెంచారు కదా, 300 వరకు కానీ ఏమనండి ఇస్తే బాగుంటుంది. కానీ 300 కాదు కదా, 150, 200 కూడా పడతలేవు. ఇది అంటే పని చేసినంత మందమే వాళ్ళు లెక్క పెడుతున్నారు, దాంట్లో భాగంగా 300 కూడా రావట్లేదు. దానికి పెంచాలని గవర్నమెంట్ మేము పదే కోరుకుంటున్నాం. ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం తెలుస్తున్నది. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ ఉపాధి హామీలో మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు, కూలీలు ఎంత పడుతున్నాయి, ఈ కూలీల పైన సంతృప్తి ఉందా మీకు? ఈ సంవత్సరంలో మొత్తం మీద మీ యొక్క అనుభవం ఉపాధి హామీ పథకం? ఫిబ్రవరి 10వ తారీఖు నుండి పని చేస్తున్నాం. బిల్లులు రావట్లేవు, పని కరెక్టే చేస్తున్నాం. 7 గంటలకు వచ్చి అది తీసుకున్నాక పని పడుతున్నాం. 11 గంటలకు మళ్ళీ 2వ ఫోటో అంటారు. 11:30, 12 గంటలకు అట్ట ఫోటో తీస్తారు. మెజర్మెంట్స్ ఇచ్చి మీటర్కు ఇంత చేయమని అంటే అట్నే చేస్తున్నాం. మొన్న సార్ వచ్చి కొలిచి అందరు కరెక్ట్నే చేస్తారు. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సరిగ్గా చేసుకోవాలమ్మా, మీకు సరైన కూలి వస్తుంది అని చెప్పిండు. ఎంత వస్తుంది సార్ అని అంటే 307 రూపాయలు ఉంది. 307 రూపాయలు వర్తి ఇచ్చేంత పని చేసుకోరు మీరే చెప్పారు. పని ఎంత చేస్తే అన్ని పైసలు వస్తుంది. ఈ 300 సరిపోతున్నాయి, మేము కూలీలు సంతృప్తి తింటున్నారు. ఇంకా 300 అంటే సరిపోతుంటాయి, కానీ 300 వేస్తలేరు, తక్కువ వస్తున్నాయి. అందుకు కాబట్టి ఆ మిరపకాయలు కానీ దేశాలు పోతారు. నడికూడ దాకా పెద్ద ఊర దాకా పోతారు, వీళ్ళు సరైన కూలి రాక. పథకం మంచిగా ఉన్నప్పటికీ అమల్లో ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. అట్లనే ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్ ఏ నెల ఏ వారం ఆ వారం కొలుసుకుపోయి నీకు ఇంత పడుతుందమ్మా అని చెప్తే మనిషిలో ఉత్సాహం ఉండి అంత పడాలని చేస్తాము.
చెప్పేటప్పుడు ఏమో పడుతున్నాయి అని చెప్తారు, అవి ఏమో స్లిప్స్ రావట్లేవు. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో పైసలు వచ్చినాడు అకౌంట్లో పడి తెచ్చుకోపోరంటే నేను ఎన్ని రోజులు చేస్తే నాకు ఎన్ని వచ్చినాయి అనేది అర్థమే లేదు ఆ పనికి. మెయిన్గా ఆడబోతుంది ఈ 100 రోజుల పైన టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, మీకు ఎప్పటికప్పుడు ఎంత కూలి పడే విషయం తెలియట్లేదు. ఏం తెలవాలి మెయిన్గా ఏ వారంలో ఎన్ని రోజులు చేస్తే ఎన్ని డబ్బులు పడ్డాయి, ఒక రోజుకి ఎంత వచ్చింది అనేది తెలవాలి. అట్లా కూడా ఇక ఏదోనా నడిపించుకొస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, కానీ బిల్లుల కాడ చాలా పొరపాటు జరుగుతుంది. సరైన కూలి రావట్లేదు, సరైన టైంకి రావట్లేదు. ఈ పనికి కూలి ఎంత పడుతుందమ్మా? మాకు 300 పడుతున్నాయి. 300 ఫుల్ పడుతున్నాయి. అంటే పని చేసినంత ఇస్తున్నారా డైరెక్ట్ 300 చేసినంత ఇస్తారు? మీరు ఫుల్ పని చేస్తున్నారు. ఎంత మన కష్టం అయితే చేస్తే పైసలు అట్లా పడతాయి. అంటే అక్కడ 300 గంటలు దాటవా? దాడతాయి, ఇక పని చేస్తే దాడతాయి, చేయండి దాడతాయి, పని చేస్తేనే దాడతాయి. ఈ పని వల్ల లాభం అంటారా నష్టం అంటారా? ఇంకా మంచిగానే ఉంది పని, లాభమే. చేస్తే లాభం, ఉట్టి కూర్చొని పోతే ఏం లాభం? కూలి వాళ్ళకి కూలి వాళ్ళకే చేస్తే మంచిగానే పడుతుంది. వేరే పనులకు పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. 300 కూలీనా యానైనా ఇంకెక్కువ డబ్బులు ఎట్టిస్తారు? మనం పొద్దున్న దాకా పోయి పొద్దుగులు చేసినా 300, ఇది ఒక్క పూట చేసినా 300. కాబట్టి ఈ పథకం మంచిగా ఉంది. చూసారు కదా, మహిళలు చెప్పేది ఏంటంటే పథకం చాలా మంచి ఉద్దేశం. అమలు సరిగా జరిగితే కూడా సరైన కూలి జరిగితే న్యాయం జరుగుతుంది. కానీ ఈ టెక్నికల్ సమస్యలు ఉండడం, ఆ బ్యాంకులకు పోవడం, ఈ మెసేజ్లు రావడం, ఏదైతే సాంకేతికత ఉందో దాని ద్వారా అసలు ఎన్ని డబ్బులు పడుతున్నాయి, వీళ్ళ కష్టం ఎంత జరుగుతుందనే విషయం వెంటనే తెలియట్లేదు. ఆ తెలియనందుకు గాను ఆసక్తి తగ్గుతుంది. దీంతో వేరే కూలీలకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. అధికారులు ఎవరైనా సరే ఎప్పటికప్పుడు వీళ్ళు ఎంత పని చేశారు, ఎంత కూలి పడుతుంది, వాళ్ళకి చేసిన పనికి తగ్గ కూలి పడేటట్టు వాళ్ళకి తెలిసినట్లయితే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. అయితే ఈ ఉపాధి హామీ పథకంలో వయసుతో సంబంధం లేకుండా, లింగభేదంతో సంబంధం లేకుండా, ఆడాళ్ళు మొగళ్ళు కాకుండా యువకులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఉపాధి హామీ పథకంలో యువత కూడా ఎక్కువ పాల్గొంటున్నారు, కారణం ఏంటి? సరైన ఉద్యోగాలు లేక గవర్నమెంట్ ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేసినా కూడా సరైన సమయంలో వాటికి పరీక్షలు నిర్వహించలేక అనేక ఇబ్బందుల వల్ల యువత ఇలా ఉపాధి హామీ దొరికితే ఉపాధి హామీ, లేదంటే ప్రైవేటు సంస్థల వద్దకు వెళ్ళి ఏదో ఒక సరైన వేతనం లేకున్నా కానీ ఇక కష్టపడి చేసుకోవాల్సిన పరిస్థితి, బతుకుదెరువు కోసం ఏదో ఒకటి చేసుకుంటూ పోవడం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఈ ఉపాధి హామీకి వస్తే సరైన వేతనం లేక చేసిన పనికి తగ్గట్టు వేతనం కూడా చెల్లించలేని పరిస్థితి. ఇప్పుడు వచ్చే 300 రూపాయల వేతనం సరిపోవట్లేదు అంటున్నారు. 300 రూపాయలు సరిపోవడం లేదు. ఎలా సరిపోద్దండి? చేసే కష్టానికంటే ఎక్కువ ఉన్నది, కష్టం ఎక్కువ ఉన్నది, వేతనం తక్కువ ఉన్నది. అందరికీ 300 రావట్లేదు, అందరికీ 300 పడట్లేదు. దానివల్ల మరి ఎందుకు పడట్లేదో ఏందో. సార్ వస్తున్నారు, మీకు పడతాయి, చేయండి, ఇంత చేయండి, అంత చేయండి, ఆడి చేయండి, మీటర్ల ప్రకారం అంటున్నారు. మీటర్ ప్రకారం చేసినా కూడా సరైన వేతనాలు పడట్లేదు. అందరికీ సమాన కూలి కాకుండా చేసిన పని చేసినంత కూలే కట్టిస్తున్నారు. అవును, చేసిన కాడికే కట్టిస్తున్నారు. దానివల్ల చాలామంది నష్టపోతున్నారు, చాలామంది నష్టపోతున్నారు. సరైన వేతనాలు లేక పని తగ్గట్టు వేతనాలు వేస్తున్నారు. అందరికీ సమాన కూలి ఇవ్వాలంటున్నారు. అందరికీ సమాన వేతనాలు ఇవ్వాలి. అలాగే రోజువారీ కూలీలు కూడా ఇంకా పెంచాలి. 300 కంటే ఒక 400, 500 పెంచితే దాని తగ్గట్టు ఈ పని సరిపోతుంది, ఆ వేతనం సరిపోతుంది. ఇప్పుడు ఈ కూలీలు ఈ రోడ్లు వెడల్పు అయితే అంటే ఇవి చేస్తున్నారు కదా, దీనివల్ల రైతులకి కూలీలు దొరక ఇబ్బంది అవుతుందనేది నిజమేనా? ఈ రోడ్లు పని పెట్టడం వల్ల రైతులకు సేఫే, కరెక్ట్గా చేయిస్తున్నారు, బాగానే ఉన్నది. మట్టి పోస్తున్నాం, వంపులు దింపులు ఉన్న కాడన్నీ సమానంగా చేస్తున్నాం. రైతులకు ధాన్యం బండ్లు తోలుకోవడానికి కానీ, పొలాలు దున్నుకోవడానికి వెళ్ళడానికి ట్రాక్టర్లు కానీ, ఇట్లా పశువులు ఉన్నా వెళ్ళడానికి కానీ అన్నిటికీ రోడ్లు సౌకర్యంగానే అవుతున్నాయి. మొత్తం మీద ఉపాధి హామీ పథకం ద్వారా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా సరే మేలే జరుగుతుందండి. మేలు జరుగుతున్నది, దీనివల్ల నష్టమేం లేదు, మేలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఉపాధి హామీ అనేది కొంచెం రైతులకు కూడా అనుసంధానం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వ్యవసాయ పనులు కూడా ముందు కొంచెం మెరుగుపడే అవకాశం ఉన్నది, కూలీల కొరత అధిగమించుకునే అవకాశం ఉన్నది. మనతో పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏపీఓ గారు ఉన్నారు, వారిని అడిగి ఈ యొక్క ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి, కూలీలకు వేతనాలు ఎంత పడుతున్నవి, వీళ్ళు ఎంత కట్టిస్తున్నారు, ఎంతమంది కూలీలు వస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ యొక్క పని అవైలబుల్ ఉంచుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఓకే, నమస్తే అండి. సార్, ఈ ప్రోగ్రామ్ గురించి క్లుప్తంగా. ఓకే, ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అండి. ఇది మనకు 2006 నుండి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దీంట్లో మన మండలానికి వచ్చేటప్పటికి
ఇప్పుడు ప్రస్తుతం అయితే సుమారుగా ఒక 3000 మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు. 28 గ్రామ పంచాయతీలు 28లో 3000 మంది సుమారుగా పనిచేయడం జరుగుతుంది. మేజర్గా మనకేంటంటే ఈ డొంకలు ఏవైతున్నాయో మట్టి రోడ్ల నిర్మాణం అనేది ఎక్కువ జరుగుతుంది. ఫిష్ పాండ్స్ నడుస్తున్నాయి కొంత రైతులు ఇండివిజువల్ రైతులకు సంబంధించి కానీ కమ్యూనిటీ వర్క్లకు సంబంధించి కానీ ఫిష్ పాండ్ వర్క్స్ నడుస్తుంది. మేజర్గా ఇప్పుడు మనం ఉన్నదైతే ఇక్కడ రోడ్డు వర్క్ సంబంధించి అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క ఇందుగుల గ్రామ పంచాయతీలో సుమారుగా 250 మంది రెగ్యులర్గా మనకు పనిచేయడం జరుగుతుంది అన్నట్టు. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే మనకు వారం ఎవరైతే జాబ్ కార్డు ఉండి అంటే మనకు వయోజనులు అయినటువంటి అంటే 21 సంవత్సరాలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే గ్రామంలో ఉండి మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే నైపుణ్యం లేని కూలీలు ఎవరైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు జాబ్ కార్డు తీసుకుంటారు. ఆ జాబ్ కార్డు తీసుకున్న దాంట్లో వాళ్ళు మనకు పని కావాలి అని దరఖాస్తు చేసుకుంటారు. వీక్లీ దరఖాస్తు చేసుకోవాలి. వీళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మనం ఈ పని అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక మస్టర్ ఇస్తాము, మస్టర్ ఇష్యూ చేస్తాము. ఇక్కడ ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మినిమం ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూలీలు చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇది సమ్మర్ కాబట్టి అందరం కూడా ఏంటంటే ఎండ తీవ్రతని ఎక్కువ ఉన్నది కాబట్టి 7 గంటల వరకే పని దగ్గరికి రమ్మని చెప్తున్నాం. మినిమం 5 గంటలు పని చేయమంటున్నాం. అంటే 7 నుంచి 12 గంటల వరకు పని చేసినట్టయితే వీళ్ళకి గవర్నమెంట్ నిర్ణయించిన వేతనం ఏంటంటే ఒక రోజుకు గరిష్టంగా 307 రూపాయలు పని చేసుకోవచ్చు. అయితే దీంట్లో వీళ్ళు చాలామంది వరకు మెజర్మెంట్స్ ఏవైతే మాకు ఉన్నటువంటి యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక్కొక్క కూలీ ఎంత చేస్తే పడుతుంది అనేది ఎంత చేయాలి. ఇప్పుడు సర్కార్ కంప తొలగించడానికి ఉంది. సర్కార్ కంపకి అయితే ఏంటంటే చదరం మీటర్కి 19 రూపాయలు ఇస్తున్నాం మేము. ఎన్ని చదరం మీటర్లు చేస్తే వీళ్ళకి 307 రూపాయలు పడతాయి అనేది ఇక్కడ మార్కింగ్ చేయడం జరుగుతుంది. ఎర్త్ వర్క్ వచ్చే వరకు మట్టి తవ్వి పోసేదానికైతేనేమో మనకు 291 రూపాయలు మనకి ఇక్కడ ఈ రోడ్లకు వస్తుంది అన్నట్టు. ఇది వీళ్ళకు అదే ఫిష్ పాండ్ దగ్గర అయితేనేమో 335 రూపాయలు వస్తుంది. ఇక్కడైతేనేమో 291 రూపాయలు వస్తుంది. ఇండివిజువల్ చూస్తారా గుంపు చేస్తారా? ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక మస్టర్లో మ్యాక్సిమం 10 మెంబర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్ చేసినటువంటి యొక్క కొలతను మాత్రమే కొలుస్తాం. అది వీక్లీ కొలుస్తాం. రెగ్యులర్ కొలిసేది అయితే ఏంటంటే దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి యొక్క కూలీలనే వాళ్ళు కొలతలు పెట్టుకుంటారు. ముందు చెప్పేస్తాం వాళ్ళకి మీకు ఈ చదరం మీటర్కు ఇంత చేస్తే ఇంత పడుతుంది, మట్టి పని అయితే ఇంత చేయండి. మీరు ఒక మనిషికి ఇంత చేయాలన్నప్పుడు మీ గుంపులో మరి 10 మంది మస్తలు ఉంటే ఈరోజు 5 వచ్చారా 4 వచ్చారా 3 వచ్చారా దాన్ని బట్టి వాళ్ళు ఆ రోజు కొలత పెట్టుకొని ఆ కొలత కంప్లీట్ చేసుకొని పోవాల్సింది ఉంటుంది. అది కంప్లీట్ చేస్తేనే వాళ్ళకు 307 రూపాయలు గుంపులో ఉన్న 10 మందికి సమానంగా వస్తుంది. ఆ గుంపులో ఉన్న వాళ్ళకి సమానంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ గుంపులో ఎవరు కూడా ఒకరు కూర్చోడానికి వాళ్ళు చేస్తానికి ఉండదు. గుంపు చేస్తే మొత్తం చేయాల్సిందే. మొత్తం చేస్తేనే అందరికి సమానంగా పడుతుంది అన్నట్టు. ఒకవేళ చేయకుండా కూర్చోరు అనుకోండి చేసిన వాళ్ళ కొలతలు వాళ్ళకి పోతుంది కాబట్టి మ్యాక్సిమం అట్లా ఒప్పుకోరు. గ్రూప్ సభ్యులు కూడా ఒప్పుకోవడానికి ఆస్కారం లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడైతే దీంట్లో కూడా ఒకటి ఏంటంటే చేసిన వాళ్ళకి మేము కొలత పెట్టిన తర్వాత కొలత ప్రకారం చేయకపోతే అది 200 రూపాయలు పడ్డది ఉన్నది, 150 రూపాయలు పడ్డ వాళ్ళు ఉన్నారు, 307 రూపాయలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే మేము కూలీలకు చెప్పేది ఏంటంటే 5 గంటల సమయం కేటాయిస్తున్నప్పుడు నిండా కూలి తీసుకుపోమనేది మా వైపు నుంచి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఎండ టైంలో కాకుండా మనం కూల్ ఉన్న సమయం అంటే 7 గంటలప్పుడు వస్తేనే కరెక్ట్గా 7 గంటలకు వస్తేనే చల్లబూట అయితేనే పని జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మనం వర్క్ సైట్లో కానీ అందరూ కూడా కూలీలకు అందరికీ చెప్పడం ఏంటంటే చల్లబూట వచ్చి పని చేసుకోండి, నిండా కూలి తీసుకొని పోండి, 307 రూపాయలు తీసుకొని పోమని చెప్పేసి మేము కూలీలకు చెప్పడం. ఇప్పుడు వాళ్ళు పని తక్కువ చేస్తే తక్కువ డబ్బులు పడుతున్నాయి. ఒకవేళ ఎక్కువ చేసినా కూడా మ్యాక్సిమం ఏమవుతుంది అంటే మనకి 300 అంటే ఆ రోజు 307 రూపాయల మందం చేసేటట్టుగానే పెడతాం కొలత. అంతవరకు చేసిన తర్వాత ఆ రోజు వెళ్ళిపోవాల్సింది మళ్ళీ వేరే చేయడానికి లేదు. కొంతమంది ఏం చేస్తారంటే 2 గంటలు చేసుకుంటూ ఉంటారు, కొంచెం 3 గంటలు చేసేటోళ్ళు ఉంటారు. ఒక్కొక్క గుంపు 5 గంటలు చేసినా కూడా పడకపోవచ్చు. అంటే వాళ్ళు పని చేసేదాన్ని బట్టే మనం వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ప్రధానంగా కూలీల ఆరోపణ ఏంటంటే అసలు ఈ రోజు మేము చేసిన పనికి ఎంత పడింది అనేది వెంటనే తెలియట్లేదు అంటున్నారు. అక్కడ ఏంటి అంటే మనకి కొలిసిన రోజు ముందస్తుగా ఏంటంటే వాళ్ళకి పెట్టడం జరుగుతుంది కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంత చేస్తేనే పడుతుంది. కానీ తక్కువ చేస్తున్నారు కాబట్టి ఎంత పడుతుంది అని తెలియట్లేదని వాళ్ళ వర్షన్. అయితే మనం వీక్లీ కొలతలకు వచ్చినప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ ఏంటంటే అక్కడ పని దగ్గర ఆ గ్రూప్ సభ్యులు ఎవరైనా ఒకరు ఉంటే వాళ్ళు కొలిపించుకుంటే వాళ్ళకి చెప్తున్నాం మేము. ఎవరైతే కొంతమంది ఏంటంటే గ్రూప్ సభ్యులు కొలతలకు వచ్చే క్రమంలో ఉండకపోవడం కారణంగా వాళ్ళకి క్లారిటీ తెలియదు. కానీ ఉన్న గ్రూప్లో వాళ్ళకి తెలుస్తుంది. ఒకటి. రెండోది ఏంటి చేస్తున్నట్టే మేము పేమెంట్ చేస్తున్నాం. జనరల్ చేసే పేమెంట్ ఏంటంటే 3 రోజుల నుంచి 8 రోజులు కంప్లీట్ చేయాలి. మేము కంప్లీట్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే మనకు ఆ వర్క్ సంబంధించిన పే ఆర్డర్ ఉంటుంది. అంటే పేమెంట్ చేసినటువంటి ఎవరెవరికి ఎన్ని రోజులు పని చేసారో ఎంత వచ్చినది ఆ పే ఆర్డర్ కాపీ ఇస్తున్నాం. ఆ పే ఆర్డర్ కాపీ ఏంటంటే గ్రామ పంచాయతీలు మాత్రం పెడుతున్నాం. అదేంటంటే అక్కడ పోయి చూసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది అంటున్నారు. ఇన్ని రోజులు ఎందుకు? ఇది వాస్తవానికి ఏంటంటే అది గవర్నమెంట్ నుంచి నిర్ణయం. అది అక్కడి నుంచి కొంత లేట్ ఉన్నది. డబ్బులు రావడం అనేది వాస్తవం కానీ వాళ్ళ యొక్క బడ్జెట్ దృష్ట్యా కొంత లేట్ అవుతుంది.
మొత్తం మీద డబ్బులు వచ్చేస్తాయి. పేమెంట్లు మొత్తం ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఇప్పుడు కూడా మనకు ఆగడానికి ఆస్కారం లేదు. కాకపోతే లేటు అనేది ఏంటంటే గవర్నమెంట్ యొక్క నిధులు సెంట్రల్ నుంచి స్టేట్కి రావడం, స్టేట్ నుంచి వీళ్ళకి రావడం అనేది కొంత ఆ గ్యాప్ ఇప్పుడు. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి బడ్జెట్ వాస్తవానికి ఏంటంటే జనరల్గా మాట్లాడిందంటే మనకు బడ్జెట్ ముందే మనం ఎక్కువ రోజులు పనిచేసుకొని వాడుకోవడం జరిగింది. దాని దృష్ట్యా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు అవి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు అందరికి కూడా అమౌంట్ పడతాయి. ఇక్కడ కూలీలకి సరిపడ పని చూపించే బాధ్యత గవర్నమెంట్కి ఉంది, చూపిస్తున్నారు, అంతకు దగ్గర చేస్తున్నారు. కాకపోతే ఆ యొక్క కొలతలు మెజర్మెంట్లో కొంచెం నిరక్షరాస్యులు ఉన్నప్పటికీ వాళ్ళకి అర్థం కాక ఇది తప్ప అలాంటి అపోహ తప్ప దీనివల్ల ఎవరికి నష్టం జరగట్లేదు. చేసుకున్న గాడికి వారికి మ్యాక్సిమం గరిష్టంగా 307 రూపాయలు వచ్చే ఒక ఆస్కారం ఉందని చెప్తున్నారు. అయితే పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా, రేట్ల దృష్ట్యా కూలీ 300 సరిపోవట్లేదు, కూలీలు పెంచాలని చెప్పి ఎక్కువ మంది కూలీలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఇక్కడ కూలీలో మరో యువకుడు ఉన్నాడు. సరే, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా యువకులంతా వ్యవసాయాలకి, కూలీలకు దూరం అవుతున్నారు. తను మాత్రం మరి చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్న గమనించడం జరిగింది. అసలు ఎందుకు ఈయనకి ఈ వర్క్ వచ్చిండు, దీనిపైన ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు ఉపాధి హామీ కూలీ జాబ్ కార్డు ఉందా? అవునండి, జాబ్ కార్డు ఉంది నాకు ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఇప్పుడు 3వ వారం రాబట్టి నేను అసలు ఉపాధి పథకం చాలా యువకులకైతేంది, మామూలుగా యాక్టివ్ పర్సన్స్కి అయితేంది, అందరికీ ఉపాధి కల్పించుకోవడం అంటే నేషనల్ వైజ్గా ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1900 కొంత ముందుకు పోతే అసలు ఉపాధి దేశంలోనే యాక్టివ్గా ఒక 60-70 పథకాలు మన దేశంలో స్థాపించబడినాయి. అందులో యాక్టివ్గా జాతీయ ఉపాధి హామీ పథకం చాలా యాక్టివ్ రోల్ చేస్తుంది. ఇందులో నాకు తెలిసి అయితే దేశంలో ఒక 30 కోట్ల మంది యాక్టివ్ పర్సన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. 1991 కొంచెం ముందస్తుగా పోతే 1991లో పివి నరసింహారావు గారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. కాలక్రమేణంగా 2025 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చట్టం చేయబడింది. ఈ చట్టం ద్వారా ఒక ఫ్యామిలీలో ఒక మనిషికి 100 రోజుల వర్క్ ఈ జాతీయ స్థాయి అంటే రాష్ట్ర జాతీయ స్థాయిలో ఏంటంటే ఒక మనిషికి 100 రోజుల వర్క్ ఆ పని కల్పించాలి. ఈ పనిలో ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ అయితే నేషనల్ గవర్నమెంట్ అయితే 306 రూపాయలు ఏమో చేస్తున్నారు. ఈ వర్క్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వలసదారులను అరికట్టాలి. వలసదారులను అరికట్టి గ్రామాలనే వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని ఆ ఉపాధి ద్వారా రోడ్లు కానీ, ఫిష్ పాండ్ కానీ, తర్వాత మామూలుగా చెరువుది సంబంధించిన కనెక్టివిటీ రోడ్లు కానీ, మట్టి కానీ, ఇట్లా ఎన్ఆర్జీఎస్లో స్కీమ్ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్లస్ ఇదే ఉపాధి హామీ పథకం నాకు తెలిసి అయితే నేను యాక్టివ్గా అంటే ఉన్నప్పుడు నేను అనుకుంటున్నా కానీ ఇప్పుడు మాకైతే జాబ్స్ రాలేదు. అందులో ప్లస్ ఈ ఉపాధి హామీ పథకం వల్ల మాకు 100 రోజులు వస్తుంది. 100 రోజులలో 300 రూపాయల చిల్లర వస్తుంది. అదైనా సర్టెన్ సమ్మర్ సీజన్లో మాత్రమే చేయదలుచుకుంటున్నాం. తద్వారా ఇదే ఉపాధి హామీ పథకాన్ని పంటల గూట చిన్న కమతాలు, ఇప్పుడు మన దేశంలో చిన్న కమతాలు ఉన్నాయి, పెద్ద కమతాలు కాకుండా చిన్న కమతాలు అంటే సన్నకారు రైతుల గూట దాన్ని కొంచెం కన్వర్టిటీ చేస్తే కొంచెం రైతులకు కూడా బెనిఫిట్గా ఉంటుందని నా ఆలోచన. మీ ఆలోచన బాగుంది, పర్ఫెక్ట్ మాట్లాడుతారు. మీరు ఏం చదువుకున్నారు? నాది ఎంఎస్సి జువాలజీ అయిపోయిందండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉపాధి హామీ పథకం కూలీకి వస్తున్నారు. తప్పట్లేదండి, మాకు తప్పట్లేదు. ఇప్పుడు గ్రామాల్లో అయితే మేమైతే సిటీలో వెళ్ళిపోలేం కదా. ప్రజెంట్ అయితే వెళ్ళిపోయి మేము అక్కడ ఉన్న దాన్ని ఇప్పుడు చదువుకున్న అయితే ప్రతి గవర్నమెంట్ అయితే జాబ్ అయితే ఇవ్వలేదు. ఉన్న జాబ్ని సాటిస్ఫైడ్ చేసుకొని ఉండడం తప్పించి ఏం లేదు దీంట్లో. మీద సాటిస్ఫాక్షన్ కోసం ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఇంకొచ్చి పూర్తి సంతోషంగా ఉన్నాం. ఐ డ్రీమ్ ద్వారా కోరుకునేది ఏంటంటే వలసదారులను అరికట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నా ముఖ్య ఉద్దేశం. ఇది చూసారు కదా, ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో కూలీలకు తగిన ఉపాధి కల్పించడం, సంవత్సరంలో 100 రోజులకు గరిష్టంగా 300 రూపాయలు కూలిచ్చే పథకం ఇది. ఈ పథకాన్ని మ్యాక్సిమం అందరూ సద్వినియోగం చేసుకునే క్రమంలో ఉన్నారు. ఇకపోతే యువకులు, చదువుకున్న వాళ్ళు వీళ్ళైనా సరే ఎలాంటి నామోసు లేకుండా ఈ యొక్క ఊరి బాగు కోసం చేపట్టే పనులు ఇవన్నీ ఏదైతే రోడ్లు బాగు చేయడం అవుతుంది, కాంపౌండ్లు అవుతుంది, మిగతా చెట్లు కంపగొట్టడం అవుతుంది, అన్నీ వారి గ్రామానికి వారికి లాభం జరిగే పనులు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే వ్యవసాయానికి కూడా చిన్న వ్యవసాయానికి లింకప్ చేసి వ్యవసాయ పనులకు కూడా ఉపాధి హామీ
అనుసంధానం చేసినట్లయితే అటు రైతులకి ఇటు కూలీలకి సమన్యాయం జరుగుతుంది. అలాగే రేట్లు కొంత పెంచితే బాగుంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ కార్తికేయతో నాగేంద్రచారి, నల్గొండ.